మీటింగ్ ఈజ్ నీ పేరు సూరజ్ కదా? నేను ప్రస్తుతం అయితే జర్నల్ స్క్వేర్ లో ఉన్నా, జెర్సీ సిటీలో. యూనివర్సిటీ పేరు పేస్ యూనివర్సిటీ, న్యూయార్క్ సిటీలో ఉందా? బ్రూక్లిన్ బ్రిడ్జ్ పక్కన, విశాఖపట్నం ఉన్నాయా. ఎలక్ట్రానిక్స్ లో చేశాను. Okay. ఫాదర్ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీ. నీకు ఇంట్రెస్ట్ వచ్చిందా, లేదా నువ్వు ఇండివిజువల్ గా ఫస్ట్ నుండి అమెరికా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నావా? ఫస్ట్ నుంచి అలాగే అన్నయ్య. అంటే ఇక్కడికి వస్తే జస్ట్ ఫైనాన్షియల్ గా బాగా సరిపడొచ్చాను. వచ్చే ముందు ఇక్కడ సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంలో అడ్మిషన్ అప్లై చేసినప్పుడు నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అప్లై చేసినావా? నేనైతే జస్ట్ 3 అప్లై చేశాను అన్నయ్య. మోస్ట్లీ అందరూ అయితే మినిమం 5 అప్లై చేస్తారు. నాకు వాళ్ళు కూడా చెప్పారు అన్నమాట, నా ప్రొఫైల్ అది చూసి వచ్చేస్తుంది అలా. ఐఎల్స్ 8 వచ్చిందా నీకు? ఆల్మోస్ట్ నాకు తెలిసి హయ్యర్ అండ్ ఐఎల్స్ లేదన్నయ్య, 9 హైయెస్ట్. 9, బట్ మెజారిటీ పీపుల్ కి టాప్ ఎవరైనా హిట్ చేస్తుంటే 8, 8.5, 9 అయితే నేను ఎవరు చూడలేదు. అంతే అంతే. లేదు లేదు లేదు. మేము కెనడా కోసము, కెనడాలో ఎక్స్ప్రెస్ యూనివర్సిటీ కాస్ట్ ఆఫ్ లివింగ్, యూనివర్సిటీ దగ్గర కాలేజ్ ఫీజు అండ్ ఏ డిగ్రీ నువ్వు చదువుతున్నావు. నాది ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అన్న. ఇప్పుడు నేను ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకున్నాను ఎలక్ట్రికల్ నుంచి. ఇంకా క్రెడిట్ కి $5,000 అలా ఉంటది. సో నేను ఇక్కడ కంప్లీట్ చేసినవి 10 సబ్జెక్ట్స్ 30 క్రెడిట్స్ అనమాట. ఎక్కువ ఉంటాయి అనమాట. లైక్ రెంట్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఫోన్ బిల్ ఇవన్నీ కలిపి ఎంత అవుతుంది పర్ మంత్? ఓకే. సో జాబ్ మార్కెట్ సో ఫార్ ఎక్స్పీరియన్స్ చేసే జాబ్ మార్కెట్ ఎట్లుంది? నిజంగా చాలా మంది జాబ్స్ లేవు, అది ఇది అని రకరకాల న్యూస్ చెప్తున్నారు కదా. అట్లనే ట్రంప్ స్టూడెంట్స్ అందరిని పంపించేస్తున్న ఫ్లైట్ ఎక్కి అని కూడా మాట్లాడుతూ ఇల్లీగల్ గా ఉంటున్న వాళ్ళనే పంపిస్తున్నాడు అనమాట ట్రంప్. ఎవరికైతే ఐడి లేదో. ఇక్కడ ఫ్రెషర్స్ కి అయితే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారని. మనకు కొంచెం స్కిల్స్ ఉండాలి కానీ, సో అది మార్కెట్ మనం బ్లేమ్ చేయలేము. అందరూ 2 years పని చేసి వస్తేనే జాబ్ కొట్టడం ఈజీ అంటారు కదా. హాయ్ సూరజ్. సో సో నువ్వు ఏ లొకేషన్ లో ఉన్నావు కరెంట్? నేను ప్రస్తుతం అయితే జర్నల్ స్క్వేర్ లో ఉన్నా, జెర్సీ సిటీలో. జెర్సీ సిటీ. ఓకే. యూనివర్సిటీ పేరు పేస్ యూనివర్సిటీ. ఇక్కడ న్యూయార్క్ సిటీలో ఉందా? న్యూయార్క్ సిటీ సెంటర్ లో, లైక్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ పక్కన. ఓకే ఓకే. సో అంటే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉంది కదా, ఈ అటాక్స్ అయ్యి 2001. సో దానికి జస్ట్ 5 minutes వాక్. ఓకే 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 ఓకే. సో లెట్స్ స్టార్ట్. ఈ బేసిక్ వీడియో పర్పస్ ఏంటంటే, మీ పర్టికులర్ యూనివర్సిటీకి ఎవరైనా రావాలి అనుకుంటే, ఇండియా నుండి చూస్తున్న ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ డీటెయిల్స్ లైక్ యూనివర్సిటీ కాస్ట్ ఆఫ్ లివింగ్, యూనివర్సిటీ దగ్గర కాలేజ్ ఫీజు అండ్ ఏ డిగ్రీ నువ్వు చదువుతున్నావు, ఆ ఇన్ఫర్మేషన్, నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ అండ్ లోన్, పార్ట్ టైం జాబ్స్, ఈ సిచ్యువేషన్ ఎట్లుంది అనేది మీ పర్టికులర్ యూనివర్సిటీ స్పెసిఫిక్ మాట్లాడి, సో దట్ యూట్యూబ్ లో ఈ వీడియో చూసేటోళ్ళకి అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేసినట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఈ కాల్ కి ఇన్వైట్ చేసిన. ఓకే. థ్యాంక్ యూ. షూర్. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఇండియాలో ఏ ఏరియా నుండి అండ్ పేరెంట్స్ అండ్ మీ బ్యాచిలర్ డిగ్రీ ఎక్కడ చదివినావు? నాది విశాఖపట్నం అన్నయ్య. సో బ్యాచిలర్స్ ఎలక్ట్రానిక్స్ లో చేశాను, ఎలక్ట్రికల్ లో, ట్రిపుల్ లో. సో జిఎంఆర్ఐటి నుంచి కంప్లీట్ చేశాను. ఫాదర్ ఏమో గవర్నమెంట్ ఎంప్లాయీ. సో అలా. ఓకే. దాని తర్వాత ఈ కన్సల్టెన్సీ అప్రోచ్ అయ్యి ఐఎల్స్, జిఆర్ఈ, దాని తర్వాత ఎస్ఓపి, ఇంకంతా సేమ్ ప్రాసెస్. ఓకే. సో బేసిక్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఆల్రెడీ రావడం చూసి నీకు ఇంట్రెస్ట్ వచ్చిందా, లేదా నువ్వు ఇండివిజువల్ గా ఫస్ట్ నుండి అమెరికా వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నావా? ఫస్ట్ నుంచి అలాగే అన్నయ్య. అంటే ఇక్కడికి వస్తే జస్ట్ ఫైనాన్షియల్ గా బాగా సరిపడొచ్చాను. సో వచ్చే ముందు ఇక్కడ సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంలో వచ్చినా, లేకపోతే జస్ట్ సర్టన్ టైం వరకు ఉండి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని యూఎస్ ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోవాలి? లేదన్నయ్య, ఇక్కడ సెటిల్ అవుదాం అనే. బట్ మనకి వీసా రెస్ట్రిక్షన్స్ అవి ఉన్నాయి కదా. మనకి సెటిల్ అవ్వాలనుకుంటే ఉండిపోలేం కదా. మనకి H1B అవ్వాలి. సో దాని తర్వాత బోల్డ్ ప్రాసెస్, లక్ ఉండాలి, I-140. సో అంటే డిపెండ్స్ అనమాట, ఎంత దాకా వీలైతే అంత దాకా. ఓకే ఓకే. సో మీ పర్టికులర్ యూనివర్సిటీకి నువ్వు అడ్మిషన్స్ అప్లై చేసినప్పుడు నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అప్లై చేసినావా, లేదా ఓన్లీ 1 యూనివర్సిటీయా? నేనైతే జస్ట్ 3 అప్లై చేశాను. మోస్ట్లీ అందరూ అయితే మినిమం 5 అప్లై చేస్తారు. సో నేను ఎస్ఓపి మీద కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో ఐఎల్స్ కూడా నాది 8 ఉంది. సో ఈజీగా వచ్చేస్తుంది అని ధీమాతో. అంటే 5 ఎందుకు పెడతారంటే, ఏదైనా అంటే 5 పెడితే ఒకటన్నా వస్తుంది కదా అని ధీమాతో పెడతారనమాట. సో నాకు వాళ్ళు కూడా చెప్పారు అనమాట, నా ప్రొఫైల్ అది చూసి వచ్చేస్తుంది, 3 అట్లీస్ట్ 2 అన్నా వస్తుందంటే
వీటికి 3 వచ్చాయి, సో అలా. ఓ ఐఎల్స్ 8 వచ్చిందా నీకు? ఉమ్. ఓ ఆల్మోస్ట్ నాకు తెలిసి హయ్యర్ అండ్ ఐఎల్స్ లో లేదన్నయ్య, 9 హైయెస్ట్. 9. బట్ మెజారిటీ ఆ ఆఫ్ ది పీపుల్ కి టాప్ ఎవరైనా హిట్ చేస్తుంటే ఆ 8, ఎయిట్ పాయింట్ అదే, ఫైవ్ 9 అయితే నేను ఎవరిని చూడలేదు. అంతే అంతే. లేదు లేదు లేదు. మేము కెనడా కోసము, కెనడాలో ఎక్స్ప్రెస్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది, మ్హూ. దానికోసం 2020 టైంలో నేను మా వైఫ్ మేము కూడా ఐఎల్స్ రాసి ఉండే. తనకి 8, ఓకే ఓకే కుములేటివ్ యావరేజ్ 8 వచ్చినప్పుడు, అంతకంటే బియ్యాన్ని ఎవరు ఓకే చూడలేదు. ఓకే. ఓకే అంతే. మ్హూ. సో వీసా ఇంటర్వ్యూ దగ్గర ఏం క్వశ్చన్స్ అడిగిండు బేసిక్ గా? మ్హూ. వీసా ఇంటర్వ్యూ అంటే నాకు ఆల్రెడీ విప్రోలో ఇంకా వెర్జియోలో జాబ్స్ వచ్చాయి. ఇంట్లో ఫుల్ ప్రెషర్ అన్నమాట. ఎందుకు ఈ రిస్క్ అది ఇదంతా కొంచెం రిస్కీ పాత్ కదా. ఉమ్, ప్లస్ డబ్బులు కూడా కొంచెం ఎక్కువ పెట్టాలి. జస్ట్ ఐఎల్స్ ఒక్క ఫీజే 20,000 అలా ఉంటది అన్న ఎగ్జామ్ ఫీజు. ఉమ్, మళ్ళీ వీసా అపాయింట్మెంట్స్ అది మళ్ళీ వేరే సిటీ వెళ్ళాలి, సో అలా ఇంట్లో అంతా ఆపారు. బట్ ఆ వీసా అనేది కొంచెం లక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది అనమాట. అవునవును, మనం అవును. బాగా కాన్ఫిడెంట్ గా ఉండి బాగా చెప్తే అయిపోద్ది కానీ. సో అలా. సో వీసా కూడా పెద్ద ఏం అడగలేదు నన్ను. జస్ట్ వెళ్ళగానే ఫస్ట్ వాట్స్ యువర్ నేమ్ అని అడిగాడు సింపుల్ గా. నేను ఆ టెన్షన్ కి స్టన్ అయిపోయాను. జస్ట్ ఒక 5 సెకండ్స్ అలా పాజ్ తీసుకొని దాని తర్వాత వై దిస్ యూనివర్సిటీ, వై యుఎస్ఏ, వై దిస్ కోర్స్ అన్నాడు. సో నేను ఉమ్, ఆల్రెడీ ఆ టెలిగ్రామ్ గ్రూప్స్ లో అది బాగా ప్రిపేర్ అయిపోయి వెళ్ళాను. సో నేను ఏ rhythm లో ప్రిపేర్ అయ్యానో ఆడు అదే ఫ్లో లో అడిగాడు. సో టక్ 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 అని చెప్పుకొని వెళ్తే వెంటనే అప్రోచ్ చేస్తాడు. ఓకే, ఓకే. లైక్ అంటే వాడు ఏమని చూస్తాడంటే మనం సెటిల్ అవుతున్నావా లేదా, లేకపోతే సెవెన్ సెటిల్ అవుతున్నాం అంటే వెంటనే రిజెక్ట్ చేసేస్తాడు వితౌట్ ఎనీ హెసిటేషన్. ఉమ్, నెక్స్ట్ వీడు ఫైనాన్షియల్లీ బాగా అదే బాగా డబ్బున్నోడా కాదా అని. ఉమ్, సో మళ్ళీ ఇక్కడికి వచ్చి సంపాదించకూడదు కదా, సో అలా. అదే. ఓకే, ఓకే. సో అక్కడ నుండి న్యూయార్క్ లో నువ్వు యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, నీ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు, వారు నువ్వు ఒక్క ఇండివిజువల్ గా వచ్చి అకామిడేషన్ చెక్ చేసుకున్నావా? నేను అకామిడేషన్ అది లేదు. అంటే ఇక్కడ సీనియర్స్ వాళ్ళు హెల్ప్ చేశారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్స్ లో అది కలుస్తారు కదా, సో ఓకే, అలా. ఓకే. ఓకే, సో నీకు ఇంకా నువ్వు వచ్చే రిలేటివ్స్ ముందు కూడా కొంచెం అయితే, హెల్ప్ చేశారు. ఓకే, మీ రిలేటివ్స్ ఉన్నారా నో, ఆ ఏరియాలో? ఎవరు లేరు. ఉమ్. లేదు అంటే వాళ్ళు టెనిసీలో ఉన్నారు. వాళ్ళు ఓకే, ఓకే. కొంచెం మొబైల్ కాంటాక్ట్స్ అవి ఉంటాయి కదా, సో అలా. ఓకే, ఓకే. సో మీ యూనివర్సిటీలో నువ్వు వచ్చిన కోర్స్ ఏంటి, అండ్ దాని టోటల్ నంబర్ ఆఫ్ క్రెడిట్స్ అండ్ టోటల్ ఫీజు మ్మ్. ఎంత ఉంది? నాది ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అన్నాయా. ఓకే. సో ఎందుకు ఆ పర్టికులర్ దాని ఇన్ఫర్మేషన్ ఏమొచ్చి సిస్టమ్ చూస్ చేసుకున్నావు? అంటే ఇప్పుడు నేను ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకున్నాను ఎలక్ట్రికల్ నుంచి. మ్మ్. సో కన్సల్టెన్సీ వాళ్ళు సజెస్ట్ చేశారనమాట. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే నేను ప్రీ రిక్వైజైట్స్ తీసుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ బ్యాచిలర్స్ లో జావా, క్లౌడ్ కంప్యూటింగ్ అవే చేశాను, కొంచెం ఐటీ రిలేటెడ్ కోర్సెస్. బట్ ఓకే. మాస్టర్స్ కి సిఎస్ రావాలంటే కొన్ని ప్రీ రిక్వైజైట్స్ తీసుకోవాలి. దానికి ఎక్స్ట్రా క్రెడిట్స్, ఎక్స్ట్రా మనీ అన్నమాట. మ్మ్. ఓకే, సో ఓకే. ఇక్కడ క్రెడిట్ కి $5,000 అలా ఉంటది. సో నేను ఇక్కడ కంప్లీట్ చేసినవి 10 సబ్జెక్ట్స్, 30 క్రెడిట్స్ అనమాట, 10 into 3. ఓకే. సో ఇంకా ఎక్కువ యాడ్ ఆన్ అయిపోద్ది, ఫీజు పెరిగిపోద్ది అని నేను ఆ ఐఎస్ తీసుకున్నాను. బస్ ఐఎస్ లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, సో అందుకు. సో 30 క్రెడిట్స్, టోటల్ 10 సబ్జెక్ట్స్, 10 సబ్జెక్ట్స్, 30 క్రెడిట్స్, యా. ఫీజు పర్ క్రెడిట్ 5,000. ఫీజ్ ఇట్ డిపెండ్స్ అనే అంటే 5,000 అంటే ఇది మాది ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి, పేస్ యూనివర్సిటీ కొంచెం ఎక్కువ ఉంటది. ప్లస్ మోర్ ఓవర్ ఇక్కడ ఇన్సూరెన్స్ కూడా యాడ్ అయిపోద్ది అనమాట యూనివర్సిటీ ఫీజు లో. సో అలా ఓకే, నాకైతే 39 lakhs అలా అయింది ఫీజు. ఓకే. ఓన్లీ ఫీజు ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అరౌండ్ క్లోజ్ టు 40 lakhs, క్లోజ్ టు. ఆ అవునవును, అంతే 40 lakhs. ఓకే, ఓకే. సో అంటే మీ ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి కొంచెం ఎక్కువ అయింది. పబ్లిక్ ఓకే, యూనివర్సిటీ అయితే అంటే ఇప్పుడు ఎన్జైటీ అలా తీసుకుంటే అవి ఇంకా ఎక్కువ ఉంటాయి, 60 lakhs, 70 lakhs, 55 అలా. ఓకే, సో ఓకే. మిగతా అరిజోనా స్టేట్ అవైతే కొంచెం తక్కువ ఉంటాయి. బట్ అవి ఎక్కువ మంది తీసుకోరు అనమాట. అవి మరీ ఆడ్ గా ఉంటాయి కదా, దూరంగా. సిటీ మ్మ్. ఇదైతే సిటీ సెంటర్ లో ఉంటది. అవునమ్మా. ఓకే, ఓకే. సో టోటల్ ఫీజు ఎంత అవుతుంది? 40 lakhs. బట్ ఆ అకామిడేషన్, అవునన్నయ్య. అకామిడేషన్ కాస్ట్ ఆఫ్ అకామిడేషన్ లివింగ్. అదంతా సపరేట్. ఇక్కడ ఇట్ డిపెండ్స్ అన్నయ్య. అంటే మనం ఇప్పుడు న్యూయార్క్ లో కాబట్టి కాస్ట్ అవి చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు డాలస్ లో అనుకోండి మనకు ఒక
మీకు $40 ఇస్తే మనం రోజంతా తినేయొచ్చు. బట్ న్యూయార్క్ లో అలా కాదు, ప్రైజెస్ అవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. వాటర్ బాటిల్ ఒకటి $3 అలా ఉంటది. సో ఇప్పుడు సో యూనివర్సిటీ అలా న్యూయార్క్ అనమాట. లో. సో నువ్వు యూనివర్సిటీ అవును. న్యూయార్క్ లో జెర్సీలో ఉంటున్నావా? ఆ జెర్సీలో అంటే పాత ఉంటది ఇక్కడ. జస్ట్ ఆ, యూనివర్సిటీకి వెళ్ళడానికి నాకు 20 minutes పడుతుంది అంతే. ట్రైన్ ట్రైన్ వస్తుంది అనుకుంటా కదా. ట్రైన్ యా. ఓకే ఓకే. యా నేను సో అప్పుడు జస్ట్ 20 minutes. నేను ఒకప్పుడు అక్కడ అంటే పనిచేసి ఇవి ఉండే న్యూయార్క్. న్యూయార్క్ లో. ఓకే. సో అందుకే ఆ ఏరియా ఐడియా ఉంది. ట్రైన్ ఎక్కి పోవడం. ఓకే. ఉమ్, అవునవును. సో అదే ఓకే న్యూయార్క్ లో అయితే రెంట్లు మరీ ఎక్కువ ఉంటాయి అన్నమాట, $1,500 అలా. ఓకే. సో అంత ఎఫర్ట్ చేయలేం కదా, $2,000. ఇక్కడైతే 400, 500, 600 అలా. సో పర్ మంత్ నీకు రెంట్, ఫుడ్, మ్హూ. ఎక్స్పెన్సెస్, ఫోన్ బిల్ ఇవన్నీ కలిపి కా- ఎంత అవుతుంది పర్ ఓహో, పర్ ఓకే. మంత్ కరెంట్, ఇంక్లూడింగ్ డ్రైవింగ్ నాకైతే ఆర్ బస్ ఫీజ్ అన్ ఇవన్నీ కలిపి? ఓహో, ఇవన్నీ కలిపి ఒక నాకైతే 700 to 800 అన్నయ్య. ఓకే రెంటే ఓకే. మెయిన్ అవుద్ది. ఉమ్, అంటే పోనీ రఫ్ గా తీసుకుంటే అన్ని కలిపి 1000 డేస్, 1000 అయితే దాటదు. ఓకే మాక్సిమం నాకు హయ్యర్ ఎండ్. అలాంటి స్టూడెంట్ కి అయితే 1000 అయితే దాటదు, నువ్వు ఎంత స్పెండ్ థ్రిఫ్ట్ అయినా. ఓకే ఓకే. సో హయ్యర్ ఎండ్ 1000, లోవర్ ఎండ్ 600. నో నో నో, 600 అంటే ఇక్కడ మనకు రెంట్ కే అట్లీస్ట్ 400, 500 అయిపోతుంది. ఓకే ఓకే. రెంట్ కే అవుద్ది మెయిన్. అదే అదే. మిగతాదంతా గ్రోసరీస్ కి అంత 200, 200 అంతే. ఈ మిగతా ఉమ్, ఫోన్ బిల్లు, ఈ వైఫై యూటిలిటీస్ ఇవన్నీ, ఇంకా షాపింగ్ అవన్నీ ఎక్స్ట్రా అన్నమాట. డిపెండ్స్. ఓకే ఓకే ఓకే. సో బట్ టోటల్ నైన్ గా. హండ్రెడ్ టు థౌజండ్ అంటే యూ విల్ బీ ఇన్ సేఫ్ జోన్. ఓకే ఓకే. సో టోటల్ 30, 10 సబ్జెక్ట్స్ అన్నావు కదా, వాటిల్లో స్పెసిఫిక్ ఎలెక్టివ్స్ ఆర్ మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి అన్నయ్య. అంటే ఈ ఓకే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కి రిలేటెడ్, లైక్ సిస్టమ్స్ అండ్ డిజైన్, ఇంట్రడక్షన్ టు కోడింగ్, ఇంకా బిగ్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. సో ఇలా ఎలెక్టివ్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే ఓకే. సో పార్ట్ టైం జాబ్స్ కొందాం. బట్ అది ఇది వన్ ఆఫ్ అంతా ది. మనం. ఓకే. సారీ సార్, గో హెడ్ ఆహా. గో హెడ్ గో హెడ్. అదే మనకి అడ్వైజర్ ఉంటారన్నమాట, అకాడమిక్ ఓకే. అడ్వైజర్. సో ఇంకా వాళ్ళు మెంటర్ లాగా అనమాట, మనకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనకి సబ్జెక్ట్ బాగాలేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈవెన్ మనం యూఎస్ఏ వచ్చాక యూనివర్సిటీ మారాలన్నా వాళ్ళు హెల్ప్ చేస్తారు, లేకపోతే మనం మేజర్ మారాలన్నా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అది. సో ఓకే అలా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం డిస్కస్ చేయొచ్చు వాళ్ళతో. ఓకే. సో యూనివర్సిటీలో పర్టికులర్ గా ఆన్ క్యాంపస్ లో మ్హూ. చేసే లీగల్ యూనివర్సిటీ పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి కదా, వాటి సిచ్యువేషన్ మ్హూ. ఎట్లుంది మీ కాలేజ్ లో? వాటి సిచ్యువేషన్ అయితే మాది ప్రైవేట్ యూనివర్సిటీ, బట్ చాలా చిన్న కాలేజ్ అన్నమాట. అంటే అంటే ఏరియా వైజ్ చాలా చిన్నది. సో ఇక్కడ అంత ఎక్కువ ఉండవని నాకు తెలిసి, చాలా తక్కువ అన్నమాట, less than 3%. అంటే ఓకే ఒక, అంటే లెస్ దాన్ మేబీ 5% వేసుకోండి. 100 మెంబర్స్ స్టూడెంట్ లో 5 మెంబర్స్ కి ఆన్ క్యాంపస్ జాబ్లు వస్తాయి ఇక్కడ. ఓకే ఓకే. రిమైనింగ్ పీపుల్ అంతా సో అవుట్. వెరీ లెస్ అన్నమాట. యా. అవుట్ అవుట్. ఓకే ఓకే. లేదు. సో అంటే అది మా యూనివర్సిటీ కాబట్టి, రిమైనింగ్ యూనివర్సిటీస్ అలా ఉండవు, కొంచెం ఎక్కువే ఉంటాయి. యా యా. ఓకే. సో హార్డ్లీ 5% అంటే చాలా కష్టం. ఆ యూనివర్సిటీ కాలేజ్ ఫీజ్ ఆ 30 lakhs 5% ఆల్సో. కూడా. యా యా యా. ఆ 5% కూడా ఇంకా వాళ్ళే రిఫరెన్స్ తీసుకొని లాగేస్తారు అనమాట. ఓకే సపోజ్ నేను ఆన్ క్యాంపస్ చేస్తాను అనుకోండి, నేనేదో అంటే ఎక్కడైనా వేకెన్సీ వచ్చినా నా ఫ్రెండ్స్ గా చెప్తాను. ఎవరో కొత్తగా రెజ్యూమే ఇస్తారు, కవర్ లెటర్ ఇస్తారు, వాళ్ళని పట్టించుకోరు అనమాట. సో అలా. సో ఇది కూడా మోస్ట్. 20 hours కదా చేయాలి వీక్ కి. అవునవును. అండ్ సో మళ్ళీ అందులో ట్యాక్సెస్ ఉంటాయి. సో ఇట్స్ నాట్ వర్త్. అది. ఓకే. సో మీ ఏరియాలో పర్టికులర్ గా మ్హూ. క్రైమ్, యూనివర్సిటీ సరౌండింగ్ కానీ, నువ్వు ఉంటున్న ఏరియా కానీ తిరగడానికి వాటికి క్రైమ్, మనం యూనివర్సిటీ స్టూడెంట్స్ ట్రై. డెత్ గురించి వింటా ఉంటాం కదా. ఓకే ఓకే. యా సో యా యా. వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటుందా, నడుచుకుంటూ తిరగచ్చా? లేదన్నయ్య, ఫుల్ ఫుల్ చాలా పీస్ఫుల్ గా ఉంటది. అంటే అంటే దొంగలు అయితే ఉంటారు కానీ పర్సులు అవి కొట్టేస్తారు కానీ. సో అంటే నేనేమి వాళ్ళని అంటే తక్కువ చేయట్లేదు, బట్ మోస్ట్లీ అలాగే ఉంటారు అనమాట. కొంచెం వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదన్నా కొంచెం అంటే ప్రోవోక్ చేసినా రెచ్చిపోకుండా వెళ్ళిపోకూడదు. మనం కొంచెం తగ్గు ఉండాలి, దేశం కానీ దేశం వచ్చాం కదా. ఓకే సో ఓకే అలా. క్రైమ్ రేట్ అయితే జీరో అనే ఇక్కడ. అంటే ఇది కొంచెం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కదా.
పక్కనే వాల్ స్ట్రీట్ ఉంటది, ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఆ బ్రూక్లిన్ బ్రిడ్జ్. సో పోలీసులు చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో మనకి ఏ ఓకే ఓకే ప్రాబ్లం రాదు. ఓకే బికాస్ అది చాలా మేజర్ సెంటర్ లో ఉండడం వల్ల మేజర్ ఓవర్ సెంటరా. సెక్యూరిటీ ఉంది. ప్లస్ ఇదంతా నో గన్ జోన్ అని, మనకు లైసెన్స్ ఉన్నా మనం పబ్లిక్ లో గన్ పట్టుకొని తిరగకూడదు. ఓకే 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 సో అబ్సల్యూట్లీ సేఫ్. జీరో అంటే నేను విన్నదైతే జీరో క్రైమ్ రేట్ ఇక్కడ ఈ ఏరియాస్ లో. ఓకే అంటే ఈ ఓకే షూటింగ్లు అవి మిగతా మామూలు జరుగుతూనే ఉంటాయి, అది వేరే విషయం అండి, కానీ అదే అదే ఈ అదే షూటింగ్లు అవి. ఓకే. సో కరెంట్ నువ్వు మా ఎంఎస్ అయిపోయింది కదా నీకు ఆల్మోస్ట్ ఎంఎస్ అవునండి, ఈ అయిపోయి. డిసెంబర్ లో అయింది, ఓపీటీ లో ఉన్నాను ఇప్పుడు. ఓకే. సో సెకండ్ మంత్ ది. జాబ్ మార్కెట్ సో ఫార్ నువ్వు మ్మ్హమ్. ఎక్స్పీరియన్స్ చేసే మ్మ్హమ్. జాబ్ మార్కెట్ ఎట్లుంది? మ్మ్హమ్. నిజంగా చాలా మంది జాబ్స్ లేవు అది ఇది అని రకరకాల న్యూస్ చెప్తున్నారు కదా. మ్మ్. అట్లనే ట్రంప్ స్టూడెంట్స్ అందరిని పంపించేస్తుండే ఫ్లైట్ ఎక్కి అని కూడా లేదు మాట్లాడుతున్నారు. లేదు సో అంటే ఆహా. ఓకే. దాని మీద నీ ఒపీనియన్? లేదన్నా, ఇప్పుడు ట్రంప్ పంపించేస్తున్నాడంటే అంటే ఇల్లీగల్ గా ఉంటున్న వాళ్ళనే పంపిస్తున్నాడు అనమాట ట్రంప్, ఎవరికైతే ఐడి లేదో. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎంత 300 మెంబర్స్ ఎంతమందో డిపోర్ట్ చేశారు, కానీ ఒక్కరు కూడా సౌత్ ఇండియన్స్ లేరు అసలు. మోస్ట్లీ ఆ అవునవును. పంజాబ్ వాళ్ళు, హర్యానా వాళ్ళు, వాళ్ళైతే బార్డర్ దూకేసి వచ్చేస్తారు కదా. ఉమ్, వాళ్ళకి ఐడెంటిటీ లేదు, ఉంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కూడా ఉండదు. ఉమ్, ఓకే. సో సో రియల్ జాబ్ అలా. మార్కెట్ ఎట్లా ఉంది? సో నువ్వు ఓపీటీ స్టార్ట్ అయినావు కాబట్టి. అదే. ఆ జాబ్ మార్కెట్ గురించి అయితే ఇక్కడ ఫ్రెషర్స్ కి అయితే చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అన్నయ్య. సో వాళ్ళకి కాల్స్ అది ఎక్కువ రావట్లేదు అనమాట. బట్ వన్స్ మీరు ఇండియాలో 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉండి మాస్టర్స్ అయిన వాళ్ళకైతే బాగానే ఉంది. మార్కెట్ ఈస్ ఓకే. వెరీ గుడ్ అన్నమాట, మనకు కొంచెం స్కిల్స్ ఉండాలి కానీ. సో అది కాకపోతే ఇప్పుడు మార్కెట్ మనం బ్లేమ్ చేయలేం అన్నయ్య. యా. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మ్మ్హమ్. అందరూ మ్మ్. 2 ఇయర్స్ పనిచేసి వస్తేనే జాబ్ కొట్టడం ఈజీ అంటారు కదా. అవును. ఎంఎస్ టైంలో బేసిక్ గా ఒక టూ మ్మ్. ఇయర్స్ రియల్ టైమ్ లో పనిచేసిన వాళ్ళకి కూడా ఇండియాలో ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు మ్మ్. వాళ్ళకి బెంచ్ మీద మ్మ్. పెట్టి ప్రాజెక్ట్ ఇచ్చే వరకే 2 ఇయర్స్ అయిపోవచ్చు. ఓకే. ఆర్ సిక్స్ ఓకే. మంత్స్ పనిచేసి అవునవును. ఉండొచ్చు కదా. పేరుకి టూ అవును. ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ బట్ ఓకే. యా. రియాలిటీలో సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా నాలెడ్జ్ ఏం రాదు. 2 ఇయర్స్ ఫుల్ మ్మ్. ఫ్లెడ్జ్ గా పనిచేయరు. సో ఇక యా ఎంఎస్ కి యా వచ్చిన యా. తర్వాత బేసిక్ గా ఎవ్రీ మ్మ్. డే 1 to 2 hours మ్మ్. ప్రాక్టీస్ చేస్తే మ్మ్. ఓవరాల్ గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎంఎస్ మ్మ్. ఆ ఫాలో అయిన పర్సన్ కు ఉన్న నాలెడ్జ్ ఎంత ఉంటుందో ఇండియాలో 2 ఇయర్స్ అవునవును. పనిచేసే క్యాండిడేట్ కూడా సేమ్ నాలెడ్జ్ ఉంటుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అవును. యా ఓకే. యా యా. సో నువ్వేమంటే అసలు బట్ స్టూడెంట్స్ అది ప్రాక్టీస్ చేస్తున్నారా నేర్చుకుంటున్నారా నీ ప్రకారం? లేదన్నయ్య, ఇక్కడ ఓన్లీ స్టూడెంట్స్ అంటే ఇక్కడ డెడ్ లైన్స్ ఒకటే పట్టించుకుంటారు అనమాట. ఉమ్, అసైన్మెంట్ అది 2 days లో ఉంటే ఒకేలా పని చేస్తారు, 20 days లో ఉన్న ఒకేలా ఉంటారు అనమాట. ట్వంటీ ఓకే. డేస్ లో ఉంటే లాస్ట్ 2 days పని చేస్తారు, ఎల్లుండే సబ్మిషన్ ఉంటే ఈ రోజు పని చేస్తారు అంతే. సో అలా అన్నమాట ఇక్కడ. అంటే మా సైడ్ అయితే ఈ పార్టీ కల్చర్ అది చాలా ఎక్కువ అన్నమాట, ఈ నైట్ లైఫ్ అది, పబ్స్, ఉమ్. ఈ వేపింగ్. సో ఇంకా సో అలా. ఓవరాల్ ఎంఎస్ టైంలో పర్టికులర్ గా కెరీర్ ఓరియంటెడ్ 2 ఇయర్స్ అయితే మ్మ్. మనం జాబ్ మార్కెట్ లోకి వెళ్తాం. ఈ లోపే ప్రిపేర్ అవుతాం స్టార్టింగ్ మ్మ్. అనే మైండ్ సెట్ తో తక్కువ కదా. లేదన్నయ్య, అసలు నేనైతే వినలేదు అసలు. చాలా మంది ఈ లాస్ట్ 2 months ఏదో కొంచెం మెల్లిగా స్టార్ట్ చేసి అలా ఉంటది, కానీ ఏదో ఫస్ట్ నుంచి అంత నేను అసలు లేదు, సో వినలేదు. చాలా మంది యూజువల్ గా యూట్యూబ్ లో చెప్తా ఉంటారు కదా, మ్మ్హ. ఎంఎస్ అయిపోయి మ్మ్హ. కన్సల్టెన్సీ లో 6 మంత్స్ ఉన్నా 1 ఇయర్ ఉన్నా నాకు జాబ్ రాలేదని మ్మ్. చెప్తా ఉంటారు కదా. ఈవెన్ నా అవునవును. ప్రీవియస్ ఓకే. వీడియోస్ లో కూడా చెప్తా ఉండే నేను సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి జాబ్స్ మ్మ్. వస్తూనే ఉన్నాయని. మ్మ్. సో అవును. పర్టికులర్ నువ్వు ఓకే. స్టూడెంట్ గా కరెంట్ చదువున్నావు కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్ లో నీకు ఐడియా ఉంటుంది కదా వాళ్ళు చదువుతున్నారా లేదా నిజంగానే. మ్మ్. మ్మ్. మనకు అవునండి, అంటే ఇప్పుడు లాస్ట్ ఈ డిసెంబర్, ఇప్పుడు నేను ఈ డిసెంబర్ అయ్యాను, ఆ ముందు డిసెంబర్ అయిన వాళ్ళు కూడా ఇంకా జాబ్ రాలే కొంతమందికి. ఉమ్, కొంతమంది ఆ ముందు మేలో చేశారు, ఇంకా వాళ్ళకి జాబ్ రాలే. కొంతమంది నాతో అయిన వాళ్ళకి ఒకరికి జాబ్ వచ్చింది అనమాట. సో అంటే ఓకే. తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇట్ ఉమ్, ఎంటైర్లీ డిపెండ్స్ అన్నమాట. అంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఎంత బాగా అప్లై చేస్తున్నాం, ఎన్ని కోల్డ్ ఈమెయిల్స్ పెడుతున్నాం, ఎన్ని రిఫరల్స్ వస్తున్నాయి, అవన్నీ. ఓకే ఓకే సో సో అలా ఓవరాల్ గా ఆ ముందు అంటే చాలా మంది చిల్ గా ఉంటారు, ఈ పార్ట్ టైమ్స్ అది చేసుకుని వాళ్ళకి వస్తాయి నెలకి 2000 to 2500. సో అవి కొంచెం ఆ వాటి మీద చేసి ఇది ఎప్పుడొకప్పుడు వస్తుంది, కన్సల్టెన్సీ పెట్టాం కదా. అయితే స్టాఫింగ్ కొంతమంది చేసుకుంటారు అనమాట. సో వాళ్ళ అవును. రెజ్యూమే వేరే వాళ్ళు మార్కెటింగ్ చేసి వాళ్ళకి నెలకి ఎంతో ఇస్తారు, 500 700, అయితే ఉమ్, పర్సంటేజ్ ఉంటుంది. సో ఇలా. సో అలా ధీమాగా ఉండడం వల్ల జాబ్ లేట్ అవుద్ది కానీ, సో వాళ్ళు అప్ స్కిల్ అవ్వరు అనమాట. ఉమ్.
సో ఎక్కువ పార్ట్ ఓవరాల్ టైం గా మీద ఫోకస్ చేసి 10 hours షిఫ్ట్లు కొట్టేద్దామని అలా. ఓవరాల్ గా ఫోకస్డ్ గా స్టూడెంట్స్ పార్ట్ టైం కాకుండా సబ్జెక్ట్ మీద డే వన్ నుండి అట్లీస్ట్ 1 or 2 hours నేర్చుకుంటే దర్ ఇస్ హై పాసిబిలిటీ. అంతే కదా? యా 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 అంటే ఇట్ విల్ ఉమ్, బి ఏ కేక్ వర్క్ ఫర్ దెమ్ అన్నమాట. ఉమ్, అంటే నాకు ఇప్పుడు ఈ ఎండింగ్ వచ్చే కొంచెం మెల్లిగా అర్థమవుతుంది కానీ సినారియో. సో యా, ఉమ్. మీరు అన్నట్టు అదైతే చాలా మంచి ఐడియా. డైరెక్ట్ గా మార్కెట్ లో అంటే డైరెక్ట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసేవచ్చు లాస్ట్ 2 months లో. ఓకే, ఓకే. సో ఫైనల్ గా నువ్వు మీ యూనివర్సిటీని రికమెండ్ చేస్తావా రావడానికి, చదవడానికి, ఆర్ నాట్? అంటే డిపెండ్స్ అన్నయ్య, ఇది కొంచెం కొంచెం డబ్బులు ఉంటే వచ్చే ఐ రికమెండ్. బట్ ఓకే, కొంతమంది ఉంటారన్నమాట, కొంతమంది తక్కువ ఫీజుతో చేసేద్దాం డిగ్రీ అంటే. ఇక్కడ ఈ ఐ రేట్ ఇట్ 8 out of 10. ఓకే. ఎమ్యూనిటీస్ కానీ ప్రొఫెసర్స్ కానీ అంతా హైలైట్. సో ఉమ్, డ్రాబ్యాక్ ఏంటంటే అదే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటది అనమాట, ఈ లివింగ్ అదినా. ప్లస్ అన్ని అన్ని బాగానే ఉంటాయి. ఓకే. సో అంటే యూనివర్సిటీలో డైరెక్ట్ గా ఏమన్నా జాబ్ ఫేర్స్ అట్లాంటివి ఉంటాయా మీ దానిలో? ఉంటాయి, కెరియర్ ఫేర్స్ అని ఉంటాయి. ఓకే, బట్ మాకు 2 క్యాంపస్లు ఉన్నాయి అనమాట, ఒక ప్లెజెంట్ వైల్ లోని. సో అక్కడ ఉంటాయి అనమాట, మేము వెళ్ళాలి. ఓకే, ఓకే, మా యూనివర్సిటీకి అయితే ఇయర్లీ 3 ఎన్నో ఉంటాయి. ఇట్ డిపెండ్స్, ఇట్ వ్యారీస్. ఓకే, ఓకే. సో అట్లీస్ట్ సంథింగ్ ఏదో ఒకటి అయితే ఉంది. మనం ప్రిపేర్డ్గా ఉండి ఏమైనా ట్రై చేసే అవునండి, క్యాపబిలిటీ ఉంటే. అన్ని యూనివర్సిటీస్ కే ఉంటాయి కెరియర్ ఫేర్స్. ఓకే, యా. ఓకే, ఓకే. సో ఓవరాల్ గా కొంచెం మనీ ఫైనాన్షియల్ గా కొంచెం సపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉంటే మీకు ఆల్రెడీ చదవచ్చు. ఎందుకంటే 40 lakhs కాబట్టి పార్ట్ టైం జాబ్స్ పాసిబిలిటీ కూడా వెరీ లెస్ అవునవును. ఆపర్చునిటీ ఉంది కాబట్టి యూనివర్సిటీలో. లెస్ లెస్ లెస్. ఓకే, థ్యాంక్స్ సూరజ్, మీ నీ టైం షూర్ అండి. స్పెండ్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు. సో మ్మ్. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ కమెంట్స్ లో ఏమైనా పెడితే మ్మ్. నేను చెప్తాను. షూర్ అన్నయ్య. మోర్ షూర్ ఇన్ఫర్మేషన్ షూర్. ఏమైనా వాళ్ళకి ఏమైనా కావాలంటే. ఓకే, షూర్ షూర్. I'll be థ్యాంక్ యూ. active. Yeah. షూర్, షూర్. Thanks a థ్యాంక్ lot, యూ, Anya. థ్యాంక్స్ ఫర్ Yeah. యువర్ టైం. Bye bye. థ్యాంక్స్, బాయ్. Mm-hmm.